గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నేను చూపించే ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్స్ మాట. ఇదేమో ఆన్ బోర్డ్ యాంటీనా వస్తుంది, ఇదేమో ఎక్స్టర్నల్ యాంటీనా వస్తుంది. బేస్డ్ అపాన్ అవర్ అప్లికేషన్స్, అంటే మనం ఎక్కడైతే మనం ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో అనే అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అటువంటి అప్లికేషన్స్ దగ్గర మనము సూటబుల్ మాడ్యూల్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్ ఎందుకు వాడతారంటే వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్. ఏదైనా మనం ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలగాలి, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా డేటా ట్రాన్స్మిషన్ కానీ చేయడానికి పర్పస్లో ఈ ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఆన్ బోర్డ్ యాంటీనా ఉంటుంది అనమాట. ఈ ఆన్ బోర్డ్ యాంటీనా వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కువ దూరం పనిచేయదు అనమాట. ఎక్కడైతే ఇండోర్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండోర్ అప్లికేషన్స్లోనే మనం ఈ ఆన్ బోర్డ్ యాంటీనా అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది లాంగ్ రేంజ్కి వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్టర్నల్ యాంటీనా. ఈ ఎక్స్టర్నల్ యాంటీనాలో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా ఇక్కడ ఒక ఐసీ అయితే ఉన్నది. ఈ ఐసీ పేరు ఏంటంటే కనుక ఎల్ఏ అండ్ పిఏ అండ్ ఎల్ఎన్ఏ అన్నమాట. ఇది ఏం ఉపయోగపడుతుంది అంటే లైక్ పవర్ యాంప్లిఫైర్ అండ్ లో నాయిస్ యాంప్లిఫైర్ అనమాట. ఈ రెండు కాంబినేషన్లో ఇది ఒక ఐసీ అనేది ఇక్కడ ఉన్న అయితే జరిగింది. ఇది ఏం చేస్తుందంటే జస్ట్ ఇప్పుడు ఎన్ఆర్ఎఫ్ ఐసీ మాట. ఇది ఇక్కడ నుంచి వచ్చిన పవర్ని ఇది తీసుకుని దీన్ని పవర్ యాంప్లిఫైర్ చేసి ఎక్స్టర్నల్ యాంటీనా ద్వారా బయటకు అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అరౌండ్ హ్యాస్ పర్ డేటా షీట్ ప్రకారం మనకి ఇది 300 మీటర్స్ వరకు వర్క్ అవ్వాలి. బట్ నేను ఫిజికల్గా వర్క్ చేసింది అయితే 150 మీటర్స్ వరకు వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు లైక్ ఈ ఎన్ఆర్ఎఫ్ వచ్చేసరికి ఆర్ఎఫ్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది అండ్ లోరా కూడా ఆర్ఎఫ్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది కదా, దీని యాంటీనాస్ రీప్లేస్ చేయొచ్చు. సో దట్ లోరా యాంటీనా ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. సో చిన్నగా ఉండడం వల్ల ఈ యాంటీనా రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది లోరా యాంటీనా. ఇది ఏంటి అంటే 433 మెగాహెర్ట్జ్ మీద ఆపరేట్ అవుతుంది. సో లోరా అనేది 433 మెగాహెర్ట్జ్ లో పవర్ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతుంది కాబట్టి అది ఓకే. బట్ ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ వచ్చేటప్పుడు 2.5 గిగాహెర్ట్జ్లో ఆపరేట్ అవుతుంది. సో ఈ పర్పస్లో మనకి అనేది కంపల్సరీ యాంటీనాస్ అనేది 2.5 గిగాహెర్ట్జ్ యాంటీనాసే కావాలి. సో ఆ యాంటీనా అయితే నేను డైరెక్ట్ ఈ యాంటీనా స్లాట్లో దీన్ని ఎస్ఎంఏ స్లాట్ అంటాము, దీంట్లో పెట్టుకుని యూజ్ చేసుకుంటాము. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఎలక్ట్రానిక్ వరల్డ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.